కీలకమైన శాఖ మున్సిపాలిటీలు, పట్టణాభివృద్ధి శాఖ. మున్సిపాలిటీలు రాష్ట్రంలో దాదాపు 130 మున్సిపాలిటీలు ఉన్నాయి, పట్టణాలు ఉన్నాయి. అంతా ఈ పట్టణాల అభివృద్ధితో పాటు కొత్తగా అమరావతి నిర్మాణం అనేది చేయాల్సి ఉంటుంది. మనం చూసాం 2014లో పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా నారాయణ ఉండేవాడు. ఆయన ఎమ్మెల్సీగా ఉండి మంత్రిగా ఆ రోజు ఆ పదవిని ఇచ్చాడు. భూసేకరణ దగ్గర నుంచి, ల్యాండ్ పూలింగ్ దగ్గర నుంచి, ఆ ల్యాండ్ పూలింగ్ చేసిన తర్వాత ఎక్కడ ఏ సంస్థలు పెట్టాలి, ఎక్కడ ఏ రకమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలి, ఎక్కడ ఏ విద్యా సంస్థలకు ఇవ్వాలి, ఎక్కడ రైతులకు అంటే రిటర్నబుల్ ప్లాట్స్ ఇవ్వాలనే దాని గురించి ఆయనకి పూర్తి అవగాహన ఉంది. ఇన్నర్ రింగ్ రోడ్డు మీద ఆయనకు అవగాహన ఉంది, అవుటర్ రింగ్ రోడ్డు మీద అవగాహన ఉంది, అక్కడికి వచ్చే కనెక్టివిటీ మీద ఆయనకు అవగాహన ఉంది. ఇలాంటి కీలకమైన శాఖను కొత్త వాళ్ళ చేతిలో పెట్టేదానికంటే కూడా ఆయనకు అనుభవం ఉంది. కాబట్టి రాష్ట్ర రాజధానికి సేకరించిన 33,000 ఎకరాల్లో ఏ మూల ఏముందో, ఎక్కడ ఏం చేయాలనుకున్నారో నారాయణకి తెలుసు. కాబట్టి ఆ శాఖను తిరిగి నారాయణకి అప్పచెప్పడం ద్వారా ఇబ్బంది లేని పరిస్థితిని చంద్రబాబు నాయుడు తీసుకొచ్చుకున్నారా అని చెప్పొచ్చు. ఆయన నారాయణకి పదవి అప్పచెప్పడం ద్వారా ముఖ్యంగా అమరావతి మీద కాన్సన్ట్రేషన్ చేయడానికి, ఫోకస్ పెట్టడానికి వీలు దొరికిందని మనం చెప్పుకోవచ్చు. అందుకోసమే నారాయణను మళ్ళీ తిరిగి పట్టణాభివృద్ధి శాఖ, మున్సిపాలిటీలకు సంబంధించిన శాఖను అప్పగించారనుకోవచ్చు.